చుడేల్ ఇంట్లో కూర్చుని కూర్చుని చాలా బోర్ ఫీల్ అవుతోంది. తనకి ఏమీ చేయాలని అనిపించటం లేదు. అప్పుడే దాని దృష్టి గోడపై ఉన్న ఒక పోస్టర్పై పడింది. నగరంలో ఒక పెద్ద జాతర జరుగుతోంది. కానీ అప్పుడే దానికి గుర్తొచ్చింది, జాతరకు వెళ్ళాలంటే టికెట్ కావాలి. తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు. చుడేల్ విచారంగా తన ఇంటి గుమ్మం దగ్గర కూర్చుంది. అప్పుడే షేరోటుకు వెళ్తున్నాడు, తన జేబులో నాణేలు గలగలలాడిస్తూ. చుడేల్ అనుకుంది, నడిచే ఏటీఎం దొరికింది. అది దొంగ ఏడుపు మొదలుపెట్టి షేరుతో ఇలా అంది, షేరు, నేను జాతరకు వెళ్ళాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. షేరు చాలా స్మార్ట్. వారన్నాడు, గతసారి బిర్యానీ నాకు గుర్తుంది, ఈసారి నాకేమొస్తుంది? చుడేలు వెంటనే జాతరలోని ఒక గేమ్ వైపు చూపించింది. దాని ప్రైస్ ఒక పెద్ద టెడీ బేర్. అది చెప్పింది, నువ్వు నాకు టికెట్ కొనివ్వు, మనం గేమ్ గెలిచి ఈ టెడీ బేర్ను సగం సగం చించుకుందాం. ఇది విన్న షేరు ఆలోచించి, చించడెందుకు, మొత్తం టెడీ బేర్ నాదే అవుతుంది అన్నాడు. చుడేలు అత్యాశకు పోయి వెంటనే డీల్ అంది. షేరు చుడేలుకు టికెట్ కొనిచ్చాడు. ఇద్దరూ జాతరకు వెళ్లారు. మరియు షేరు గురి చూసి ఆ పెద్ద టెడీ బేర్ను గెలుచుకున్నాడు. కానీ చుడేల్ బుద్ధి వంకరది. షేరు టెడీ బేర్ను దానికిచ్చిన వెంటనే దాన్ని తీసుకుని పారిపోవడం మొదలుపెట్టింది. మరి షేరు ఏరవడం లేదు, పైగా నవ్వుతున్నాడు. వాడు తన జేబులోంచి ఒక చిన్న రిమోట్ కంట్రోల్ తీశాడు మరియు ఒక బటన్ నొక్కాడు. షేరు బటన్ నొక్కగానే టెడీ బేర్ లోపల నుండి దెయ్యం దెయ్యం అనే శబ్దం రావడం మొదలైంది మరియు దాని కళ్ళు ఎర్రగా మారాయి. చుడేల్ భయంతో టెడీ బేర్ను అక్కడే పడేసి పారిపోయింది. షేరు హాయిగా ఆ టెడీ బేర్ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు.